టీటీడీకి చంద్రబాబు మరకలు. ఏడుకొండలవాడి సన్నిధిలో వరుస విచారణల పేరుతో పటిష్టమైన టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు లడ్డూ తయారీ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ పేరుతో సిట్ ఏర్పాటు చేయించడంలోనూ చంద్రబాబు కుట్ర ఉందని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్కిసలాట ఘటనను తక్కువ చేసేందుకు జ్యుడిషియల్ విచారణ వేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమల చరిత్రలో ఎన్నడూ విచారణలు లేవు. 70 ఏళ్ల టీటీడీ చరిత్రలో విచారణలు జరిపిన దాఖలాలు లేవు. కూటమి అధికారంలోకి రాగానే 2 విచారణలు ఏర్పాటు చేయడం చంద్రబాబు రాజకీయాలకు పరాకాష్ఠ అని మండిపడుతున్నారు. కేవలం స్వార్థం కోసం ఏకంగా ఏడుకొండలవాడినే రాజకీయాల్లోకి లాగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అన్న, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇప్పటి వరకు కూడా దేవస్థానం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ జరిగినటువంటి అప్రతిష్ట అన్నది కేవలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల ప్రతిష్టకు దెబ్బతినేలాగా వ్యవహరిస్తున్న వైఖరి పట్ల ఇప్పుడు సర్వత్రా యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు 7 నెలల కిందట బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు తన రాజకీయ దురుద్దేశం కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల ప్రతిష్టను పణంగా పెడుతున్నారన్నటువంటి విమర్శలు అన్నవి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల మొన్న జరిగినటువంటి తిరుమలలో చోటు చేసుకున్నట్టు మహా విషాద ఘటన అన్నది. తిరుమల పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఎటువంటి దుర్ఘటన చోటు చేసుకోలేదు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే మోక్షం లభిస్తుందని ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల ప్రాణాలు 6 ప్రాణాలు పోవడం అన్నది వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చినటువంటి ఇది పూర్తిగా తిరుమల టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్ల జరిగినటువంటి ఘోరమైనటువంటి దుర్ఘటన ఇది. అయితే దీనిపైన ఇప్పుడు న్యాయ విచారణ జరిపింది. సో అంతకుముందు కొద్ది నెలల కిందట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా తన రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలపైన బురద జల్లడం కోసం ఎన్నడూ జరగని విధంగా తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు కలిసిపోయాయంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక తప్పుడు ప్రచారం చేసి సుప్రీంకోర్టు సైతం కూడా అక్షింతలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంగా కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో సిబిఐ విచారణ కానీ, ఇప్పుడు న్యాయ విచారణ కానీ, ఇటువంటి విచారణలు తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి 7 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఇటువంటి పరిస్థితి రావడం. తిరుమల ప్రతిష్ట పైన, తిరుమల ప్రతిష్ట విశిష్టత పైన దేశవ్యాప్తంగా మీడియాలో కూడా చర్చ దారితీసేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలు, యావత్ హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి మరకలు కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీకి అంటడం అనేది ఇప్పుడు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. సో ఒకటి, లడ్డూ వివాదాన్ని చంద్రబాబే సృష్టించి దానిపైన విచారణ జరిగే స్థాయికి తీసుకువెళ్ళడం. రెండోది, ఇప్పుడు తిరుమలలో ఒక మహా విషాదంతో 6 భక్తులు మరణించడమే కాకుండా దానిపైన కూడా మళ్ళీ న్యాయ విచారణ వేసేటువంటి పరిస్థితి కల్పించడం. ఇది యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలా జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అరుణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.